రీసెంట్ గా లక్నో ట్రాన్స్పోర్ట్ నగర్ లో ఒక బిల్డింగ్ కొలాప్స్ జరిగింది. ఇది మనకి చాలా సీరియస్ గా లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ తీసుకొచ్చింది. ఈ వీడియోలో మనం చూద్దాం ట్రాన్స్పోర్ట్ నగర్స్ ఏంటి, అవి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయని, అండ్ ఇండియా లాజిస్టిక్స్ సెక్టర్ ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది. ట్రాన్స్పోర్ట్ నగర్స్ అంటే ఏంటి? ఇది ఒక డెడికేటెడ్ ఏరియా, ట్రక్ పార్కింగ్, రిపేర్ స్టేషన్, ఫ్యూయల్ బంక్స్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇవ్వడం కోసం డిజైన్ చేసిన ప్లేస్. ట్రాన్స్పోర్ట్ నగర్స్ ఇండియా ఎకనామిక్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గడం, మ్యానుఫ్యాక్చరర్, ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్ కి బెనిఫిట్స్ ఇవ్వడం, అన్నిటికే ఇది హెల్ప్ చేస్తుంది. ట్రక్ డ్రైవర్స్ కి కూడా ఇది సేఫ్ పార్కింగ్ అండ్ రెస్ట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ బ్రేక్స్ ప్రాపర్ గా తీసుకుని సేఫ్లీ డ్రైవ్ చేయడం జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్ రెడ్యూస్ అవుతాయి. వెల్ మేనేజ్డ్ ట్రాన్స్పోర్ట్ నగర్స్ వల్ల ఇన్ఎఫిషియన్స్ తగ్గుతుంది, వెయిటింగ్ టైం తగ్గుతుంది, సిటీ కంజెషన్ కంట్రోల్ లో కూడా హెల్ప్ అవుతుంది. ఇవి బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి. రెస్ట్ రూమ్స్, మెడికల్ ఎయిడ్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఫుడ్ స్టాల్స్. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ నగర్ లాంటి సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల లాజిస్టిక్స్ డిలే రెడ్యూస్ అవుతాయి, ఎకోసిస్టమ్ ఎఫిషియెంట్ గా ఫంక్షన్ చేస్తుంది. కానీ ఇంకా చాలా ఏరియాస్ లో పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్సేఫ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ ల్యాక్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? డ్యామేజ్ అయిన రోడ్స్, స్టెగ్నెంట్ వాటర్, ఇన్సఫిషియెంట్ పార్కింగ్. ఇవి సీరియస్ ఇష్యూస్. 2024 లో లక్నో ట్రాన్స్పోర్ట్ నగర్ లో బిల్డింగ్ కొలాప్స్ జరుగుతుంది. చాలా మంది ఇంజూర్డ్ అయ్యారు. సిటీస్ లో ఎస్పెషల్లీ గూడ్స్ లోడింగ్ జోన్స్ లో పార్కింగ్ స్పేస్ లేకపోవడం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇగ్నోర్ చేయడం వల్ల కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి. సో సొల్యూషన్స్ ఏంటి? రోడ్స్ ని రిపేర్ చేయాలి, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేయాలి, బిల్డింగ్ స్ట్రక్చరల్ సేఫ్టీ చెక్ చేయాలి, ఎక్స్ట్రా పార్కింగ్ స్పేస్ అలొకేట్ చేయాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎంకరేజ్ చేయాలి, పిఎం గతి శక్తి స్కీమ్స్ ని ఎఫెక్టివ్ గా యూస్ చేయాలి. ప్రాపర్ మెయింటెనెన్స్ తో ట్రాన్స్పోర్ట్ నగర్స్ ని డెవలప్ చేయడం వల్ల ఇండియా లాజిస్టిక్స్ సెక్టర్ ని ట్రాన్స్ఫార్మ్ చేయవచ్చు. బిజినెసెస్ అండ్ ట్రక్ డ్రైవర్స్ కి ఆన్ గోయింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రాన్స్పోర్ట్ నగర్స్ లో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో మీ థాట్స్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.